వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వస్తుంది. వృషభ రాశి వృషభ లగ్నానికి శుక్రుడు వచ్చేసి రాశిలో ఉన్నాడు. అలాగే ఈయన మీ రాశిధిపతి, షష్ఠాధిపతి. మీకు 3వ ఇంటాధిపతి అయినటువంటి చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. వృషభ రాశి వారికి ఉద్యోగం గురించి ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లక్ష్మీదేవి పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండి డెసిషన్స్ తీసుకోండి. పర్చేజ్ చేసే ముందైనా, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు ఆలోచించాలి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. అలాగే శత్రు భయం ఉంటుంది. రుణాలు, రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉదరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫోకస్ అవుతాయి. దీని నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క అమ్మవారి ఆరాధనలు చాలా మనకు హెల్ప్ చేస్తాయి. లలిత సహస్రనామమైన మనకు త్రిమాతలు, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇలా ఏ రూపంలోనైనా మనం అమ్మవార్లను ప్రార్థిస్తే అయ్యవారికి అమ్మవారు విన్నవిస్తుంది. ఎలా అంటే ఇంటి యజమానికి పిల్లలు డైరెక్ట్ తండ్రిని అడగరు. తల్లి దగ్గరికి వెళ్ళి కాకబట్టి తండ్రిని అడిగిచ్చి అట్లా మీకు ఇచ్చినట్టుగా ఈ విధంగానే ఇక్కడ కూడాను మనం అమ్మవారి పూజ చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహంతో అయ్యవారికి తెలియజేస్తే ఆ పని సుఖాంతం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యయంలో 2వ ఇంటాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నాడు. అలాగే మీకు 4th హౌస్ ప్లానెట్ అయినటువంటి రవి ఉన్నారు. రవి బుధులు మీకు వ్యయంలో ఉన్నారు కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ అయితే మీరు చేసే ప్రతి పనిలో ఆపరేషన్స్ కానీ ఏవైనా కొంచెం ఆలోచించి చేయండి. లేకుంటే రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉంది, ఏదైనా ఫెయిల్ అవ్వటం. తద్మూలకంగా మీకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పాయింట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీ 15 రోజుల్లో మీకు దశమ భావంలో వచ్చేసి వృషభ రాశి వారికి రాహువు మీ యొక్క 10వ ఇంట్లో ఉన్నారు. దీని మూలంగా మీకు వృషభ రాశి వారికి ఉద్యోగం చాలా బాగా వస్తుంది. వేరే దేశాలలో సెట్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. హై లెవెల్ ఎడ్యుకేషన్స్కి ఇది మంచి స్పోర్ట్స్ లాగా ఉంటుంది. నేవీ ఇలాంటి విషయాలు, అలాగే ఆకాశంలో ప్రయాణించే విమానాలు కావచ్చు, ఇవన్నీ ఇటువంటి వృత్తులలో చదివిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. గృహాన్ని నిర్మించుకోవాలనుకునే వారికి ఇది గుడ్ పీరియడ్. స్థలమైనా కొంటారు, అపార్ట్మెంట్ అయినా కొంటారు, అప్పు చేసైనా కొంటారు. అప్పు అనే మాట నేను ఎందుకంటున్నా అంటే వృషభ రాశి వారికి మీకు రాహు వచ్చేసి దశమంలో ఉండడం మంచిది. ఉద్యోగంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేయడం మూలంగా టైట్నెస్ ఏర్పడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ విషయాలలో ఏది కొనాలన్నా, గోల్డ్ అయినా, ఇల్లు అయినా ఇవన్నీ కూడాను మీ వృత్తికి, వ్యాపారానికి, ఉద్యోగానికి ముందు స్పెండ్ చేసి అది రన్నింగ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తే మనకు చక్కగా సొల్యూషన్ దొరుకుతుంది. కుజుడు వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నాడు ఈ యొక్క 11 నుంచి. తద్మూలకంగా మీకు కుజుడు వచ్చేసి సప్తమాధిపతి, వ్యయాధిపతి. 11 నుంచి వ్యయంలోకి వచ్చేసి ఈ యొక్క రవి బుధులతో కలుస్తారు. దీని మూలంగా ఇక్కడ కుజుడు మరలా తన స్వక్షేత్రంలో మీకు దాయాదులు ఎవరైనా ఉన్నా, ఇద్దరు సోదరులు ఉన్నా వీరితో కొంచెం సంఘర్షణ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అనేక రకమైనటువంటి సమస్యలు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే సమ్మర్ వాటర్ చక్కగా దొరకక ఎక్కడైనా వాటర్ తాగితే అలా కొంచెం అది కడుపు మొత్తం ఇన్ఫెక్షన్కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దవారికైనా చిన్నవారికైనా ఈ వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనాన్స్ రంగంలో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడే చెప్పాను రాహు ఉన్నాడనేసి. హైక్స్ వచ్చినట్టే వస్తాయి, పోతూ ఉంటాయి. కేతు వచ్చేసి మీకు మ్యారేజెస్ విషయంలో దగ్గరికి వచ్చిన సంబంధాలను పక్కకి కలిపే అవకాశాలు ఉంటాయి. మీరు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన తర్వాత మీకు ప్రభావం తగ్గుతుంది. అలాగే మీరు ఇంకా ఎక్కువగా చేయాల్సింది, శని మీకు లాభంలో ఉన్నాడు. వృషభ రాశి వారికి
వీరికి వచ్చేసి భాగ్య దశమాధిపతి. చాలా చాలా మీకు గ్రోత్ తెచ్చిపెడతాడు. కుజుడు 11వ తేదీ ఎప్పుడైతే మేషంలోకి వస్తాడో, సింగిల్గా మీనంలో ఉన్న శని భగవంతుడు మీ రాశిని చూస్తాడు. మీ రాశిలో శుక్రుడు మీ రాశాధిపతి కూడా ఉన్నారు. ఈ రాశిని చూడడం మూలంగా తృతీయ వీక్షణ ద్వారా చక్కగా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ప్రయాణాలు ఇవన్నీ కూడా తీర్థయాత్రలు, ఎక్కడికైనా సైట్ సీయింగ్ మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు అన్ని సానుకూల పరిస్థితులు రావడానికి దుర్గా శక్తిని ఆరాధించండి. మీకంటూ ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే అది ధన రూపంగా కంటే ధాన్య రూపంగా ఇస్తే, ఎందుకు అంటే మీకు శుక్రుడు వచ్చేసి మనకు ఈ యొక్క అలచందల కింద వస్తుంది. అలాగే మీకు ఈ అలచందలు బొబ్బర్లు కూడా దానం ఇవ్వడం ఎంతో మంచిది. శుక్రవారం శుక్రహోరలో స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఈ యొక్క గురువు గారికి, అక్కడ ఉన్న పండిట్స్కి కేజీంబావు అలచందలు బొబ్బర్లు అంటారు. అలాగే ఒక రవిక గుడ్డ, కొంచెం దక్షిణ మీకు తోచినంత మీరు వేయగలిగినంత దక్షిణ ఇచ్చి మీరు ఇంటికి వచ్చి చక్కగా దేవునికి పూజించుకొని మేము ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. తద్మూలంగా మీకున్నటువంటి పరిశ్రమలన్నీ ఇవన్నీ కూడాను శ్రమతో కూడినటువంటి విషయాలన్నీ కూడాను సులభమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.